సో వీఆర్ ఇన్ గూగుల్ యాడ్స్. ఓకే. సో మనం సెర్చ్ యాడ్స్ చూసాము. ఓకే. వీ హ్యావ్ సీన్ సెర్చ్ యాడ్. వాట్ ఈస్ సెర్చ్ యాడ్? సో వెనెవర్ what is searched whenever user user types any keyword or query in search engine, then ads will SCRP. ఎస్సీఆర్పిలో మనకి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ సర్చ్ యాడ్స్. సో యూజర్ టైప్ ఏ కీవర్డ్ కొట్టినా కానీ అప్పుడు మనకి స్పాన్సర్డ్ అని కనిపిస్తూ మనకి సర్చ్ యాడ్ కనిపిస్తుంది. సో దీంట్లో మనం చూసింది ఏంటి? దీంట్లో డిఫరెంట్ టైప్స్ చూసాము. ఇంప్రెషన్ ఉంటుంది, సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ యాడ్ ఉంటుంది, ఓకే, అండ్ సిపిఏ యాడ్ ఉంటుంది, ఓకే, కన్వర్షన్ యాడ్. సింపుల్గా మనం చెప్పాలంటే కన్వర్షన్, okay, conversion ad, okay. So these are the more important you need to understand. So రేపు ఏదైనా యాడ్ రన్ చేయాలంటే మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈ కామర్స్ మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ షూస్ అమ్ముతున్నాం, ఓకే. మా కంపెనీ వచ్చేసి ఈ కామర్స్ స్టోర్ సెల్లింగ్ ద షూస్. సో ఇక్కడ మెన్స్ షూస్ అండ్ ఉమెన్ రెండు షూస్ అమ్ముతున్నారు. షూస్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెన్ షూస్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. దాంట్లో ఫార్మల్, క్యాజువల్ ఇలా, ఓకే, ఫార్మల్, క్యాజువల్, ఓకే. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే సినారియోస్ ఇలానే ఉంటాయి. సో మనము సినారియో బట్టి మనము వర్క్ చేయాలి. సో ఇక్కడ మనం ఏది పడితే అది యాడ్ చేయలేము. బికాస్ ఇక్కడ ఈ కామర్స్ షూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100+ వెరైటీస్ ఉంటాయి, 100+ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఓకే. ఈ 100+ ప్రోడక్ట్స్ని అమ్మాలి కాబట్టి దే హ్యావ్ ద మోర్ మెజారిటీ థింగ్స్, ఓకే. సో దీనికి ఏం చేయాలి మనం? సో వాళ్ళని అడగాలి, ఆ కంపెనీ వాళ్ళని అడగాలి, లేకపోతే వాళ్ళైనా మనకి స్పెసిఫై చేస్తారు ఏ ప్రోడక్ట్ యాడ్స్ అన్నీ కలిపి మనం యాడ్ రన్ చేయలేం, ఓకే. సో అన్నీ కలిపి యాడ్ రన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్.com హోమ్ పేజ్కి చేసామనుకో, సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ ప్రోడక్ట్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, ఓకే. వన్ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏమని కొట్టాలి, ఆన్లైన్ షాపింగ్ అని కొట్టాలా, ఇంకోటి కొట్టాలా, ఏ అర్థం కాదు. సో ఇట్ విల్ బి ఏ డైలమా, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకి సపరేట్ ల్యాండింగ్ పేజెస్ అంటాం, ఓకే. సో సపరేట్ ల్యాండింగ్ పేజెస్ we will concentrate on completely separate ల్యాండింగ్ పేజెస్. ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంది? సో ల్యాండింగ్ పేజెస్ అంటే పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ మెన్ ఫార్మల్ షూస్, ఓకే. ఒకవేళ ఫార్మల్ షూస్ మనం టార్గెట్ చేస్తున్నాం అనుకో, ఓకే, అది రీబాకో లేకపోతే నైకీయో ఏదైనా ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రీబాక్ కంపెనీ ఉంది, ఫార్మల్ షూస్ చేస్తుంది అనుకున్నాం. సో ఇక్కడ రీబాక్ కంపెనీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్. సో మనం ఏం ఈ కలర్ సైజు ఈ బ్రాండ్ రీబాక్ వాడు ఏం చేస్తాడు, ఫార్మల్ 25 అనేది ఒక ఒక ప్రోడక్ట్ పేరు పెట్టుకుంటాడు. సో ఈ ప్రోడక్ట్నే మనం మార్కెట్ చేస్తాం, ఓకే. సో ఈ రీసెంట్గా లాంచ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఎక్కువగా సేల్ అవ్వచ్చు. సో హై సేల్స్ ఉండొచ్చు, ఆర్ మనకి లాంచింగ్, రీసెంట్ లాంచ్ అంటే కొత్త ప్రోడక్ట్ అని కావచ్చు, న్యూ ప్రోడక్ట్ కావచ్చు, ఓకే. సో ఇక్కడ మనం గూగుల్ యాడ్స్ ఎందుకు అనుకుంటున్నామంటే, సో ఈ ప్రోడక్ట్కి సేల్స్ అన్న ఎక్కువ తేవాలి, లేదంటే ఈ ప్రోడక్ట్ని చాలామందికి పంపించాలి, ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినారియో ఉంది, రెండు సినారియోస్ ఉన్నాయి. సో సో రీసెంట్ సేల్స్, ఇక్కడ హై సేల్స్ అంటే సేల్స్ పెంచాలి, ఇక్కడేమో లాంచ్ ఉంది. ఇక్కడ మనం చూసాం ఏ యాడ్ రన్ చేయాలి, ఓకే. సిపి ఇంప్రెషన్ యాడ్ రన్ చేయాలా, పిసి యాడ్ రన్ చేయాలా, ఓకే. సో ఇక్కడ మనం ఆలోచించాలి, ఇంప్రెషన్ యాడ్ రన్ చేయాలా,
సిబిసి యాడ్ రన్ చేయాలా, యాక్విజిషన్ రన్ చేయాలి. సో ఇక్కడ మనకి అర్థం కావాలి సినారియో. సో హై సేల్స్ ఉన్నప్పుడు ఏంది, ఎక్కువగా సేల్స్ పెంచాలి అన్నప్పుడు ఎప్పుడు మనము కన్వర్షన్ యాడ్ కన్వర్షన్ యాడ్ రన్ చేస్తాం. కన్వర్షన్ని ఆర్ మనం పర్చేస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, పర్చేసెస్ వి విల్ ఇంక్రీజ్ ద పర్చేసెస్. అలాంటప్పుడు మనం ఏ యాడ్ రన్ చేస్తాం, సిబిఏ యాడ్ రన్ చేస్తాం. ఓకే, అదే రీసెంట్గా ఈ ప్రోడక్ట్ ఈ షూస్ అనేది మార్కెట్లో వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాం, సో రీసెంట్గా వచ్చింది కాబట్టి ఎవరికీ తెలియదు ప్రోడక్ట్ గురించి. సో అప్పుడు ఏం చేయాలంటే అవేర్నెస్ పెంచాలి. ఏదైనా ప్రోడక్ట్ కొత్తగా రిలీజ్ అయినప్పుడు మనం అవేర్నెస్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకో మీ దగ్గర, మీరు ఏం కోరుకుంటారు, ఫస్ట్ సేల్స్ కోరుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక షాప్ పెట్టారు అమీర్పేట్లో, ఒక షూ షాప్. మీరేమనుకుంటారు, ఫస్ట్ కస్టమర్స్ రావాలి, కస్టమర్స్కి తెలియాలి, అవేర్నెస్ పెరగాలి, నాది ఒక షాప్ ఉందని చాలామందికి తెలియాలి. తర్వాతనే సేల్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఫస్టే సేల్స్ గురించి ప్రయత్నించాం. ఏ బిజినెస్ మ్యాన్ అయినా లాంచింగ్ ఫస్ట్ అవేర్నెస్ కోసం చేస్తారు. సో అవేర్నెస్ క్యాంపెయిన్ ఎప్పుడు ఎలాంటి క్యాంపెయిన్ ఎంచుకోవాలి, ఇంప్రెషన్. ఓకే, ఇంప్రెషన్ యాడ్ రన్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఓకే, ఇది ఎవరు చెప్పరు మార్కెట్లో. మీరు కంపెనీకి పోయినా కానీ ఒకవేళ మీరు కంపెనీలో జాయిన్ అయితే మీకు ఏం చెప్తారు, డైరెక్ట్గా మీకు ఇలా ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇస్తారంటే రన్ సర్చ్ యాడ్, ఒక మెయిల్ పంపిస్తారు మీకు, రన్ సర్చ్ యాడ్ విత్ బడ్జెట్, డైలీ బడ్జెట్ అನ್ನು ₹1000. ఓకే, డైలీ బడ్జెట్ ₹1000 ఇచ్చాడు. అండ్ ఎక్కడ టార్గెట్ లొకేషన్స్ ఏంది, టార్గెట్ లొకేషన్ ఇండియా. ఓకే, ఇండియా మొత్తం టార్గెట్ లొకేషన్. అండ్ తర్వాత మీకు ఇంకేముంటుంది, తర్వాత బిడ్డింగ్ స్ట్రాటజీ కూడా పెడతాడు, బిడ్డింగ్ స్ట్రాటజీ. ఓకే, సిపిఏ యాడ్స్. ఓకే, ఇలా ఇచ్చేస్తారు, డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తారు. సో మీకు ఈ ప్రోడక్ట్ ఎందుకు సిబిఐ యాడ్ రన్ చేయమంటున్నాడు అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, సేల్స్ పెంచాలి ఇక్కడ. అంటే హై సేల్స్ అన్నా పెంచాలి, ఇంక్రీజ్ ద సేల్స్. సో వాడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఆల్రెడీ మార్కెట్లో ఉంది ఈ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ని ఇంక్రీజ్ ద సేల్స్, అందుకే సిపిఏ యాడ్ రన్ చేస్తుంది. సో ఇలాంటి సినారియోస్ మీకు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా యాడ్స్లో. మనకి సినారియోస్ బాగా కేస్ స్టడీస్ అంటాం. ఓకే, సో మీరు బాగా నేర్చుకోవాలి అంటే బాగా కేస్ స్టడీస్ అర్థం చేసుకోవాలి. సో ఎక్కువగా కేస్ స్టడీస్ చదువుతుంటే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఆ పర్టికులర్ యాడ్ రన్ చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, తర్వాత మీకు అసలు ఏమైపోయిందో కూడా తెలియదు. ఓకే, పర్చేసెస్ పెరిగినాయా తెలియదు, పర్చేసెస్ తరిగినాయా తెలియదు, ఏం తెలియదు. ఆ వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళు వచ్చి మళ్ళీ మీ మేనేజర్ కానీ మీ కంపెనీ వాళ్ళు కానీ వచ్చి, సో మీరు యాడ్ సరిగా పర్ఫామ్ చేయట్లేదు, సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటారు. అప్పుడు మీరేం చెప్తారు, మీకు అసలు ఏమీ తెలియదు. ఓకే, బడ్జెట్ ఇచ్చారు, మీరు లొకేషన్ ఇచ్చి చెప్పారు, మీరు రన్ చేస్తున్నారు. ఆ తర్వాత సేల్స్ పెరిగినాయా తెలియదు, తగ్గినాయా తెలియదు, ఏం తెలియదు. వన్ ఫైన్ డే మార్నింగ్ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు, సేల్స్ తగ్గిపోయింది, ఇంత యాడ్ ఫర్ మంత్, ఫర్ సపోజ్ 1 lakh స్పెండ్ చేసాం, దాంట్లో మాకు సేల్సే రాలేదు, సో ఏం చేస్తున్నావు నువ్వు యాడ్, సో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని అడుగుతుంది. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ అవుతూ ఉంటారు రెగ్యులర్గా. గూగుల్ యాడ్స్లో అయితే ఎస్పెషల్లీ గూగుల్ యాడ్స్లో చాలా టార్చర్ ఉంటుంది. ఓకే, సో ఇనీషియల్ పీరియడ్లో మీకు 1 year 2 yearsకి ఏం ప్రాబ్లం లేదు, ఇనీషియల్గా మీకు ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు యాడ్ రన్ చేయడం ఉంటుంది, యాడ్ తీసుకోవాలి, ఇలా వస్తుంది, లొకేషన్గా తీసుకొని యాడ్ రన్ చేస్తారు. తర్వాత కెరియర్స్ పీక్స్లో వచ్చినప్పుడు 2 years 5 years 10 years ఇలా వస్తున్నప్పుడు యూ నీడ్ టు అనలైజ్. అందుకే ఇప్పటి నుంచే మనము ఆలోచన, 10 years తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అనుకోవద్దు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ డెవలపింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే ఏఐ టెక్నాలజీలో ఉన్నాం, సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, అందరికన్నా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో నేను చేసినప్పుడు అంత కాంపిటీషన్ లేదు కాబట్టి పర్వాలేదు, మాకు ఛాన్సెస్ దొరికినాయి. రేపొద్దున ఏఐ రివల్యూషన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎంత కాంపిటేటివ్ స్పిరిట్తో వర్క్ చేయాలి, లేకపోతే మీ జాబ్స్
ప్రాబ్లమ్గా ఫేస్ అవుతుంది. ఓకే, సో లెట్స్ డూ ద సిపిఏ యాడ్. ఓకే, సో ఇంకా దీంట్లో యాడ్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ ఫార్మాట్స్? వి విల్ గో దీస్ ఫార్మాట్స్. ఓకే, సో ఇక్కడ మనం గూగుల్ యాడ్స్కి వెళ్దాం. సో ఇక్కడ గూగుల్ యాడ్స్కి వచ్చేసాము. సో ఇక్కడ గూగుల్ యాడ్స్కి వచ్చిన తర్వాత క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? క్రియేటివ్ క్యాంపెయిన్. ఇక్కడ క్యాంపెయిన్ రన్ చేయాలి. సో ఇక్కడ క్యాంపెయిన్స్ కూడా మీకు ఇక్కడ కూడా ఆల్ క్యాంపెయిన్స్ కనిపిస్తున్నాయి. అన్ని ఏమేమి క్యాంపెయిన్స్ ఇప్పటివరకు రన్ చేశారో అన్ని క్యాంపెయిన్స్ మీకు కనిపిస్తాయి. ఆల్ క్యాంపెయిన్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఏ సర్చ్ క్యాంపెయిన్స్ అని ఉంటుంది. సో ఇదైతే ఎప్పుడైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ ఏ సర్చ్ క్యాంపెయిన్. ఇది ఎప్పుడైతే కనిపిస్తుందో ఇది డిస్ప్లే క్యాంపెయిన్, షాపింగ్ క్యాంపెయిన్, వీడియో క్యాంపెయిన్, యాప్ క్యాంపెయిన్, స్మార్ట్ క్యాంపెయిన్, లైక్ దిస్ మెనీ క్యాంపెయిన్స్ ఆర్ దేర్. సో మనకి అర్థం చేసుకోవాలి ఏ క్యాంపెయిన్ ఎప్పుడు రన్ చేస్తున్నామో. సో దాని తగ్గట్టు మనం యాడ్ రన్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనం సర్చ్ క్యాంపెయిన్స్లో ఉన్నాము. ఇక్కడ సర్చ్ క్యాంపెయిన్ సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో సెలెక్ట్ అయినప్పుడు క్రియేట్ ఏ క్యాంపెయిన్కి వెళ్ళాం. సో క్రియేట్ క్యాంపెయిన్లో ప్లస్ న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేయాలి. సో బిఫోర్ దట్ మనం ఒక సినారియో చూద్దాం. సో హియర్ యూ కెన్ సీ ద సినారియో. ఓకే, మామూలుగా మన యాడ్ రన్ కావాలి అంటే సో క్యారెక్టర్ లిమిట్ ఉంది. ఎనీ క్యాంపెయిన్ ఎనీ యాడ్ రన్ చేయాలంటే సో క్యారెక్టర్ లిమిట్ ఉంది మనకు. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది అంటే హెడ్లైన్ 1 ప్లస్ హెడ్లైన్ 2. ఓకే, సో హెడ్లైన్ 1 ఎంత 30 క్యారెక్టర్స్ ఉంటుంది. హెడ్లైన్ 2 ఎంత 30 క్యారెక్టర్స్. ఓకే, తర్వాత ఏముంటుంది? పైన యూఆర్ఎల్ ఉంటుంది, మీ కంపెనీ యూఆర్ఎల్. ఓకే, సో వారి ఏదైతే ఉంటుందో abc.com అనుకుందాం. ఓకే, మీ యూఆర్ఎల్. దీనికి ఏమీ అవసరం లేదు, క్యారెక్టర్ లిమిట్ ఏం లేదు. సో ఇక్కడ దీనికి తగ్గట్టు డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ ఎన్ని 90 క్యారెక్టర్స్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకేముండదు. ఓకే, ఇది ద బేసిక్ యాడ్. మనకు క్యాంపెయిన్లో సర్చ్ యాడ్ ఇంతే కనిపిస్తుంది. అంటే 30 ఎంత 60 ప్లస్ 90 150 క్యారెక్టర్స్లోనే మీరు మీ యాడ్ అనేది డిస్ప్లే చేయాలి. మీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో సర్వీసెస్ ఏమున్నాయో ఏది చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ఓకే, సో ఏది చెప్పాలనుకుంటే అది ఈజీగా చెప్పొచ్చు ఇన్ దిస్ 150 క్యారెక్టర్స్ ఓన్లీ. ఓకే, ఇక్కడ చూద్దాం. సో దిస్ హెడ్లైన్ 1 ఫస్ట్ యూఆర్ఎల్ అని చెప్పాను, యూఆర్ఎల్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఎ స్పాన్సర్డ్ యాడ్. ఓకే, యూఆర్ఎల్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఏంది హెడ్లైన్ 1 ఇది ఇక్కడ వరకు, హెడ్లైన్ 2 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 క్యారెక్టర్స్ అయిపోయింది. ఓకే, ఓన్లీ 90 క్యారెక్టర్స్ ఇక్కడ వరకే యాడ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ మూడే కనిపిస్తుంది. ఓకే, సో తర్వాత ఇది ఓన్లీ హెడ్లైన్ 1 ఇచ్చాడు, హెడ్లైన్ 2 ఇంకా డిస్ప్లే కాలేదు. ఇక్కడ నుంచి 90 క్యారెక్టర్స్ ఎక్కడ వరకు వస్తుంది? సో ఇక్కడ వరకు వస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ వరకు మోర్ దాకా వచ్చింది, ఇక్కడ వరకే వచ్చింది 90 క్యారెక్టర్స్. ఓకే, లైక్ దిస్ ఇంతే డిస్ప్లే అవుతుంది. ఓకే, కరెక్టేనా? సో ఇంతే డిస్ప్లే అవుతుంది. మీ యాడ్స్ మాత్రం ఇంకా ఫర్దర్గా కావాలి అంటే మనం ఇంకా చేయొచ్చు. ఓకే, సో మనం 90 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో వి విల్ గో టు ద ఫస్ట్ వి విల్ see which kind of a ad we want to run. I want to run the lead ad. Lead ad అంటే ఏంది? Anybody? Lead. What is a lead? Okay, continue. So such ad.
సో సచ్ ఓకే. సో ఇక్కడ అడుగుతుంది. సో వాట్ ఈజ్ యువర్ గోల్? గోల్ ఏంది మీది? వెబ్సైట్ విజిట్సా, ఫోన్ కాల్స్ రావాలా, స్టోర్ విజిట్స్ కావాలా, విచ్ ఇస్ ద లీడ్ ఫామ్ సబ్మిషన్స్ కావాలి? సో మీకు ఎలా తెలుస్తుంది లీడ్ ఫామ్ సబ్మిషన్స్? ఎనీబడి? సో నాది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే. సో వాట్ ఐ వాంట్, ఏ యాడ్ రన్ చేయాలి? ఎనీబడి? సో ఇక్కడ మనకి వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ ఏంది? డిజిటల్ మార్కెటింగ్. ఓకే, దిస్ ఇస్ మై వెబ్సైట్. ఓకే, దిస్ ఈజ్ మై వెబ్సైట్. ఇక్కడ నా వెబ్సైట్, నా గోల్ ఏంది? నాకు ఈ ఫామ్ నింపాలి. ఓకే. సో వాడు వచ్చి కస్టమర్ ఏంటంటే ఈ ఫామ్ నింపాలి. దట్ ఈజ్ మై టార్గెట్. అంతేగాని ఇవన్నీ చూసి, వీడియోలు చూసి ఇవన్నీ అర్థం చేసుకొని వీడు నాకు ఇలా మెసేజ్ అన్నది చేయాలి. సో దట్ ఫామ్ నింపాలి. దట్ ఈజ్ మై టార్గెట్. ఎందుకంటే స్టూడెంట్ వచ్చి జాయిన్ అవుతూనే నాకు బెనిఫిట్, లేకపోతే నో బెనిఫిట్ ఫర్ మీ. వెబ్సైట్ ఉండి కూడా వేస్ట్ అయినా. ఓకే. సో దట్ ఈజ్ మై టార్గెట్. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్గా నేను పైకి రాలేను. ఆర్గానిక్గా ఎస్ఈఓ రావాలి అంటే ఒక 1 year పడుతుంది కాంపిటీషన్లో. అది రోజు ఎస్ఈఓ బాగా చేస్తే, లేకపోతే ఐ విల్ నాట్ కమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో దీన్ని వేరే ఆపర్చునిటీ ఏంది? యాడ్స్ ద్వారా. సో ఇక్కడ నా టార్గెట్ ఏంది? సో లీడ్ ఫామ్ సబ్మిషన్స్. మై టార్గెట్ ఈస్ లీడ్ ఫామ్ సబ్మిషన్. ఇక్కడ క్లిక్ చేద్దాం. క్యాంపెయిన్ నేమ్ ఇద్దాం. సో నా క్యాంపెయిన్ నేమ్ ఏంది? సిపిఏ డిఎం. నాకు గుర్తుండేటట్టు నేను ఏదైనా రాసుకుంటాను. ఓకే. సో 22 August. సో ఇక్కడ స్టార్ట్ న్యూ క్యాంపెయిన్. ఓకే. బిడ్డింగ్ అడుగుతుంది. వాట్ ఈస్ బిడ్డింగ్? ఇట్ ఈస్ ఆస్కింగ్ విచ్ క్యాంపెయిన్ యూ వాంట్ టు రన్. ఓకే. వెదర్ యూ వాంట్ టు రన్ దిస్ కన్వర్షన్ వాల్యూ, క్లిక్స్, ఇంప్రెషన్స్. ఓకే. ఐ వాంట్ టు రన్ ద కన్వర్షన్ అని ఎట్లా చెప్తాం? సో ఎస్టర్డే ఐ టోల్డ్. ఓకే. ఒకవేళ తెలియకపోతే ఎస్టర్డే యూ సీ ద వీడియో. ఓకే. యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దిస్ కన్వర్షన్. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేస్తే సెట్ ఏ టార్గెట్ కాస్ట్ పర్ లొకేషన్ యాక్షన్ అంటుంది. సో ఇది అడుగుతుంది ఎంత కన్వర్షన్ యాడ్ ఇవ్వాలనుకుంటున్నాం, ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ 1000 రూపీస్. ఓకే. 1000 రూపీస్లో నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు? ఒక లీడ్ ఫామ్ సబ్మిషన్ చేస్తే 100 రూపీస్ ఇవ్వాలనుకున్నావు, 200 ఇవ్వాలనుకున్నావు, 500 ఇవ్వాలనుకుంటున్నావు, ఆర్ 1000 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నావు. పర్ లీడ్కి ఎంత ఇవ్వాలనుకున్నాను. నాకు ఎట్లా తెలుస్తుంది సార్? నాకు ఇప్పుడే ఫస్ట్ టైం నేను చేస్తున్నా, నాకేం తెలియదు అంటే, ఎస్, ఫస్ట్ టైం తెలిసిన ఉన్నవాడికి ఏమీ తెలియదు. సో యూ నీడ్ నాట్ టు వరీ. ఫస్ట్ టైం చేస్తున్నాం. తర్వాత ఒక 1 month అయిన తర్వాత నీకు టార్గెట్ సిపిఏ తెలుస్తుంది. అంటే ఒక లీడ్ కాస్ట్ ఎంత పడుతుందో నీకు తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఒక లీడ్ కాస్ట్ 150 రూపీస్, 200 రూపీస్ అయిందనుకో, దెన్ యూ నీడ్ టు రైట్. అప్పుడు కింద కూడా మీకు గూగుల్ యాడ్స్ మీకు సజెషన్ ఇస్తుంది. ఒక టార్గెట్ సిపిఏ 250 రూపీసో, 300 రూపీసో అని వస్తుంది. దానికన్నా తక్కువ ఇస్తే మన యాడ్ రన్ కాదు, దానికన్నా ఎక్కువనే ఇవ్వాలి. ఫర్ సపోజ్ 200 ఉందనుకో, మనం 201 రూపీస్ ఇవ్వాలి. ఓకే. 201 ఇవ్వాలి. ఓకే. 250 ఉందనుకో, 251 ఇవ్వాలి. అలా. ఓకే. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మనకి ఏమి అవసరం లేదు కన్వర్షన్స్. ఆ తర్వాత మనకి ఒక అట్లీస్ట్ 1 month మనం యాడ్ రన్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు యాడ్ రన్ చేస్తారు, 2 days చూస్తారు, క్లోజ్ చేసేస్తారు, అయిపోయింది, నాకేం సీల్ రాలేదని ఆలోచిస్తారు. ఓకే. అలా చేయడం వల్ల వాళ్ళ డబ్బులు వేస్ట్. అసలు క్యాంపెయిన్ రియల్గా వర్క్ అవుతుందా లేదా తెలియడానికి 14 days పడుతుంది. హౌ మెనీ డేస్? గూగుల్ వర్క్స్ ఆన్ ద ఆల్గోరిథం. ఏఐతోని, ఏఐ సిస్టమ్స్తోని వర్క్ అవుతుంది. ఈ ఏఐ సిస్టమ్ మనం ఏ యాడ్ రన్ చేస్తున్నాము, ఎలాంటి టార్గెట్ ఆడియన్సెస్, ఇవన్నీ తెలుసుకోవడానికి 14 days పడుతుంది. 14 days టు అండర్స్టాండ్
your ad and add target టార్గెట్ కస్టమర్స్ ఆర్ టార్గెట్ ఆడియన్సెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి లేదా నీ వర్క్ మంచిగా చేయడానికి 14 days పడుతుంది. దాన్నే మనం ఏమంటాం, లెర్నింగ్ పీరియడ్. ఓకే, లెర్నింగ్ యాడ్స్. ఓకే, సో లెర్నింగ్ యాడ్స్ అంటారు దీన్ని. సో ఆ లెర్నింగ్ పీరియడ్ని, లెర్నింగ్ యాడ్ మీకు 14 days పడుతుంది. చాలామంది ఏం చేస్తారు, ₹1000 ఈరోజు పెట్టేస్తారు, 2 days రన్ చేస్తారు. ఆ తర్వాత ఒక కాల్ రాదు, రాకపోవడం వల్ల ఏం చేసేస్తారు, ఆపేస్తారు. సో దే కమ్ టు కంక్లూజన్ దట్ ఇన్ 2 days వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ₹1 సేల్ ఆల్సో. సో గూగుల్ యాడ్స్ వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఎందుకు రన్ చేస్తున్నాయి? ఓకే, సో దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ రూపీస్. ఓకే, 1 lakh, 2 lakhs, 10 lakhs, 40 lakhs. నేను నా పాత కంపెనీలోనే మంత్లీ 25 lakhs స్పెండ్ చేసేవాడిని. సో ఎందుకు అంత స్పెండ్ చేస్తుంది? ఒక డేలో చాలామంది చిన్న చిన్న కంపెనీస్ ఏంటంటే, చిన్న చిన్న ఫ్రీలాన్సర్స్ 1 day 2 days రన్ చేసి వదిలేస్తారు. సో యూ నీడ్ నాట్ టు థింక్ లైక్ దట్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఏ 14 days ఛాన్స్ టు గూగుల్ ఏఐ సిస్టమ్ టు అండర్స్టాండ్ మై యాడ్, మై క్యాంపెయిన్, మన టార్గెట్ లొకేషన్ ఏంది, టార్గెట్ ఆడియన్సెస్ ఎవరు, అన్నీ తెలుసుకోవడానికి, కీవర్డ్స్ ఏంది, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడానికి 14 days లెర్నింగ్ ఫేజ్. ఓకే, ఈ లెర్నింగ్ ఫేజ్కి 14 days పడుతుంది. ఓకే, సో అందుకే మనం మీ ఏ కంపెనీకి పోయినా కానీ మీరు ఈ సంగతి చెప్పాలి. ఓకే, సో వీ విల్ గో ఫర్ నెక్స్ట్. సో ఇక్కడ సెర్చ్ నెట్వర్క్ ఉంది, గూగుల్ నెట్వర్క్ ఉంది. సో సెర్చ్ నెట్వర్క్ అంటే ఏంటి, ఎస్సీఆర్పిలోనే రన్ అవుతుంది. గూగుల్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. గూగుల్ పార్ట్నర్స్ అంటే ఎవరు? గూగుల్ పార్ట్నర్స్ వీళ్ళు ఈ గూగుల్ మ్యాప్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, వీళ్ళే ఇక్కడ అన్నిట్లో మన యాడ్స్ రన్ అవుతాయి. డిస్ప్లే అంటే ఏంది, ఇంతకుముందు యూట్యూబ్లో చెప్పాను. సో వాళ్ళంతా డిస్ప్లేకి వస్తారు. ఓకే, కమింగ్ టు ద ఎంటర్ అనదర్ లొకేషన్. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సో విచ్ ఎవర్ ద లొకేషన్ యూ వాంట్ టు టార్గెట్, యూ కెన్ టార్గెట్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు లాంగ్వేజెస్ మ్యాక్సిమం ఇంగ్లీష్ ఇవ్వండి. ఓకే, ఆడియన్సెస్ లేటర్ ఆన్ విల్ క్రియేట్. సో ఇక్కడ అడుగుతుంది కీవర్డ్స్ కొట్టుమని, కీవర్డ్స్ మనము తీసుకుందాం. సో ఓకే, సో ఇక్కడ తర్వాత మోర్ సెట్టింగ్స్ ఉంది. యూ కెన్ క్లిక్ ఆన్ ద మోర్ సెట్టింగ్స్. సో మోర్ సెట్టింగ్స్ కొడితే యాడ్ రొటేషన్ అవుతుంది. వాట్ ఈజ్ యాడ్ రొటేషన్? ఇక్కడ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క సెట్టింగ్ ఉంది. ప్రతి ఒక్క సెట్టింగ్ అర్థం చేసుకోండి, లేకపోతే మీకు అన్నెసరీ డబ్బులు వేస్ట్ అయితే మీ కంపెనీ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది. ఓకే, ఆప్టిమైజ్ ద ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్, డు నాట్ పర్ఫార్మ్, రొటేట్ ఇండిపెండెంట్లీ. ఈ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఒక 4 యాడ్స్ రన్ చేస్తున్నారు, ఏది బెస్ట్ యాడో అదే రన్ చేయమని చెప్తుంది. ఓకే, గూగుల్ ఆటోమేటిక్గా అదే రన్ చేస్తుంది, మిగతా యాడ్స్ రన్ చేయకుండా చూస్తుంది యాడ్ రొటేషన్. ఓకే, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month వరకు నేను రన్ చేయాలనుకుంటున్నాను. నన్ను పెట్టేసేది, లేదంటే ఓ డేట్ మీకు తెలిస్తే ఆ డేట్ పెట్టండి. ఓకే, యాడ్ షెడ్యూల్. యాడ్ షెడ్యూల్ అంటే ఏంది? సో నేను మార్నింగ్ పొద్దున రాత్రి 1 గంట నుంచి అండ్ నెక్స్ట్ డే 12 o'clock 24 hours రన్ చేయాలనుకుంటే ఇట్లా రన్ చేయొచ్చు. లేదు అంటే ఐ హ్యావ్ ఆప్షన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మండే టు ఫ్రైడేస్ నేను మార్నింగ్ 10 o'clock నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు నేను యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, 21. సో ఇక్కడ సో లైక్ దిస్ యూ కెన్ సీ. లేదంటే 10 o'clock వరకు రన్ చేయాలనుకుంటున్నాను. సాటర్డే సండేస్ నేను 24 hours రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇట్లా మనం అలా కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా షెడ్యూల్ చేసుకోవచ్చు. సో మామూలుగా అయితే హాలిడేస్ ఉంటుంది, హాలిడేస్ అయితే పెడుతున్నాను. ఓకే, సో ఇఫ్ యూ రిమూవ్ 24 hours రన్ అవుతుంది. మీ ఇష్టం అనమాట, ఎలాంటి రన్ చేయాలనుకుంటే అలా రన్ చేయండి. సో ఇది తర్వాత చెప్తా వాట్ ఈస్ దిస్ అనేది.
సో ఇక్కడ మనము కీవర్డ్ అసెట్ జనరేషన్ మన కీ మన వెబ్సైట్ ఇవ్వాలి. ఓకే, వాట్ ఈస్ దిస్ వెబ్సైట్? దిస్ వెబ్సైట్. సో ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ కీవర్డ్స్ సెర్చ్ చేసి మనకి ఇస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ కీవర్డ్స్ మనకి ఇస్తుంది. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఉంచుకోండి, లేకపోతే తీసేయండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన సర్వీసెస్ గురించి అడుగుతుంది. జనరేట్ అనడం, నేను జనరేట్ చేయలే, వి విల్ ఆస్క్ జనరేషన్. సో ఇక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్ అదే జనరేట్ చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కీవర్డ్స్ నేను ఎప్పుడు ఇవ్వలేదు, అదే ఆటోమేటిక్గా చేసింది. సో ఏమేమి కీవర్డ్స్ ఇచ్చింది? దీస్ ఆర్ ద టూల్స్. ఓకే, దీస్ ఆర్ ద కీవర్డ్స్, దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ సజెషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద మోర్ కీవర్డ్స్, ఇంకా చాలా కీవర్డ్స్ ఇచ్చింది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఫైన్ అనుకుంటే వీ కెన్ ప్రొసీడ్ టు ద యాడ్స్. ఇక్కడ యాడ్స్కి వెళ్తాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద యూఆర్ఎల్. ఆటోమేటిక్ అక్కడ ఇచ్చేసి ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది. దెన్ యూ కెన్ గో టు ద దిస్ థింగ్స్. ఓకే, ఇక్కడ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని అదే ఆటోమేటిక్ ఇచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది. ఇదైతే మీరు 30 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2. ఓకే, దిస్ ఈస్ రిక్వైర్డ్ అని ఉంది, కంపల్సరీ చేయాలి. సో ఇలాంటి యాడ్ క్యాంపెయిన్స్ కోసం మనం ఏం చేయొచ్చు? చాట్ జీపీటీ యూజ్ చేయండి. గో టు చాట్ జీపీటీ. లాగిన్ కడుతుంది. సో 1 minute. గివ్ మీ ద యాడ్ కాపీ అంటాం దాన్ని, యాడ్ కాపీ కంటెంట్ ఫర్ గూగుల్ యాడ్స్, గూగుల్ సెర్చ్ యాడ్స్ అనండి, లేకపోతే ఏదో ఒకటి ఇస్తుంది, యాడ్స్. ఓకే, గివ్ మీ ద యాడ్ కాపీ కంటెంట్ ఫర్ గూగుల్ సెర్చ్ యాడ్స్ ఫర్ మై సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ with AI tools. Okay, in Hyderabad. Okay, so give me headline 1 and 2 and for 30 క్యారెక్టర్స్. ఇది కూడా ఇవన్నీ కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా ఇస్తుంది. 30 క్యారెక్టర్స్ లిమిట్, ఒక్కోసారి ఇవ్వకపోతే మళ్ళీ అడగాలి. 30 క్యారెక్టర్ లిమిట్ అండ్ డిస్క్రిప్షన్ 90 క్యారెక్టర్స్ ఉంటుంది. డిస్క్రిప్షన్ ఫర్ 90 క్యారెక్టర్స్. సో ఇక్కడ ఎన్ని హెడ్లైన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తే, సో ఫర్ సపోజ్ ఇక్కడ 14 ఉంటాయి. ఓకే, 14 హెడ్లైన్స్ ఇవ్వని అడగండి. అండ్ ఇక్కడ ఎనీ డిస్క్రిప్షన్ 4 డిస్క్రిప్షన్. యూ కెన్ ఆస్క్ 14, గివ్ మీ 14 headline 1 and 2, 14 headline 1 and 2 and 4 description అనుకుంటున్నా. ఓకే, లైక్ దిస్. అప్పుడు మనకి ఇస్తుంది, లేకపోతే ఒకటే రెండో ఇస్తుంది. ఓకే, సో ఆస్క్ ద చాట్ జీపీటీ. వీలైతే మన వెబ్సైట్ కూడా ఇక్కడ ప్లేస్ చేయండి. దిస్ ఈజ్ మై వెబ్సైట్ యూఆర్ఎల్. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. ప్రాంప్ట్ ఎంత మంచిగా ఉంటే అంత బెస్ట్, లేకపోతే ప్రాంప్టింగ్ సరిగా రాకపోతే మీకు సరిగా జాబ్స్ చేయలేరు. ఓకే, సో ఇక్కడ చూడండి అన్నీ అదే ఆటోమేటిక్గా 14 డిస్క్రిప్షన్స్ ఇచ్చింది అండ్ 90 క్యారెక్టర్స్ కూడా ఇచ్చింది. సో యూ కెన్ సింప్లీ, ఇది నచ్చింది అంటే యూ కెన్ గో హెడ్. ఓకే, సో ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చింది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ప్లేస్ చేయడమే. సో ఇక్కడ మళ్ళీ నేను ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి చూసుకోండి, అది ఫైనల్ అనిపిస్తే మీకు నచ్చితే ఒక్కోసారి మీ మేనేజర్ అడుగుతాడు, మేనేజర్కి పంపించండి. ఆయనకు నచ్చిందంటే మీకు ఈజీగా చేసుకోవచ్చు. సో లైక్ దిస్ ఐ కెన్ కాపీ వేర్ ఎవర్ ఐ వాంట్ టు మేక్ ఇట్. ఓకే, సో ఇక్కడ
Like this, we can make the boost career with AI skills. సో ఇది బాలేవు అంటే మీరు తర్వాత చూసుకొని చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ట్రైనింగ్ కోసం మామూలుగా యూజ్ చేస్తున్నా. ఇది అన్నీ ఒకటే లెక్క ఉన్నాయి. సో వి వాంట్ చేంజెస్ లేటర్ ఆన్ ఐ విల్ గివ్ ద రేటింగ్. ఒకవేళ నేను వర్క్ చేయాలనుకుంటే నేను ఇంకా ప్రాంప్టింగ్స్ ఇస్తూ ఉంటాను. దాని తగ్గట్టు నాకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ట్రైనింగ్ కోసం నేను అది కాపీ చేశాను. లైక్ దిస్ ఐ విల్ కాపీ ఆల్ ద థింగ్ అండ్ ఐ విల్ గివ్. సో ఇక్కడ నాకు ఏంది 90 క్యారెక్టర్స్ ఇచ్చింది. సో హియర్ ఐ కెన్ గో టు ద 90 క్యారెక్టర్స్ అండ్ ప్లీజ్ ఇట్. సో ఇది చూడండి 88 వరకు ఇచ్చింది కరెక్ట్గా. ఓకే, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కొట్టాలా అది కొట్టాలా. ఇంతకుముందు మేము అలానే ఆలోచించే వాళ్ళం, ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలాంటివి రాయాలి. సో మీకు ఇవన్నీ టెన్షన్స్ అవసరం లేదు, కూల్గా ఇవ్వచ్చు. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ గెట్ ద లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ మనము యాడ్ రన్ చేసేసాము. సో హియర్ యూ కెన్ సీ ద యాడ్ రన్. ఓకే, ఇక్కడ మన యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ హెడ్లైన్ 1, హెడ్లైన్ 2 అండ్ డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ మన అడ్రస్ కూడా కనిపిస్తుంది. రైట్, లైక్ దిస్ అవర్ యాడ్ విల్ బి రన్నింగ్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు చూసి ఉండొచ్చు. ఇంకోటి ఇక్కడ మీ యాడ్లో చూసినప్పుడు నేను ఏం చెప్పాను, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2 అండ్ డిస్క్రిప్షన్. కానీ ఇక్కడ చూస్తే మీకు చాలా పెద్దగా యాడ్ కనిపిస్తుంది. ఇంత పెద్ద యాడ్ ఏంది, 90 క్యారెక్టర్స్ యాడ్ చెప్పాను. కానీ ఇక్కడ వీటికి ఏంటంటే ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. వేరేకేమో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇవన్నీ ఎట్లా పాసిబుల్? సో నా యాడ్లో కూడా ఇలాంటివి పెట్టాలా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎస్, మనం కూడా పెట్టచ్చు. ఇంకోటి ఏమనుకుంటారంటే ఇది పెట్టాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలేమో, ఇంత పెద్ద యాడ్ రన్ చేయాలంటే ఇక్కడ ఇదంతా రావాలి అంటే ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టాలనుకుంటారు. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. సో మీకు ఫ్రీగానే ఇస్తుంది గూగుల్. ఎనీబడి కెన్ యూజ్ ఇట్. ఓకే, మీరైనా యూజ్ చేసుకోవచ్చు, వీడైనా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ అందరికీ ఒకటే. ఓకే, ఇంకోటి ఏంటంటే గూగుల్లో మీ యాడ్ కింద రన్ అవుతే మీకు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, పైన రన్ అవుతే ఛార్జెస్ తక్కువ అవుతాయి. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఎక్స్ఎల్ఆర్ రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఇస్తే వీడు తక్కువ కింద వచ్చింది కాబట్టి 9 రూపీస్ ఇస్తాడు అనుకుంటాం. వాడి కింద 8 రూపీస్, వాడి కింద 7 రూపీస్ అనుకుంటాం. కానీ అది రాంగ్. ఇక్కడ ఏంటంటే రివర్స్ అవుతుంది కంప్లీట్. సో పైన ఉన్నాడు ఎంత 7 రూపీస్ ఇస్తాడు, ఇక్కడ కింద ఉన్నాడు 8 రూపీస్ ఇస్తాడు, వాడి ఇంకా కింద ఉన్నాడు 9 రూపీస్, ఇంకా కింద ఉన్నాడు 10 రూపీస్. ఓకే, సో దాన్నే మనం క్వాలిటీ స్కోర్ అంటాం. సో గూగుల్ వర్క్ ఆన్ ద క్వాలిటీ స్కోర్. ఓకే, ఫర్ ర్యాంకింగ్ యువర్ యాడ్. ఓకే, ఇంతకుముందు నేను చెప్పినట్టు టాప్లో ఎన్ని యాడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. ఓకే, బాటంలో ఎన్ని ఉంటాయి, 3. లైక్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీడు క్వాలిటీ స్కోర్ ఉంటుంది. క్వాలిటీ స్కోర్ ఎంత? సో ఇక్కడ మనకి క్వాలిటీ స్కోరు 10 ఉంటుంది. 0 to 10, 0 to 10 స్కోర్ బేసిస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి స్కోర్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్లో ఉన్న వాడికి ఎక్కువ స్కోర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఎంత ఉంటుంది అంటే టాప్ 10లో 10/10 వస్తుంది. సో వాడు ఎంత ఛార్జ్ చేస్తాడు, 7 రూపీస్ ఇస్తాడు పర్ క్లిక్ ఛార్జ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, వీడికి 9 ఉందనుకో, వీడు ఎంత పే చేయాలి, 7 రూపీ 50 పైస్. ఓకే, అదే కింద వీడికి క్వాలిటీ స్కోర్ 8 ఉంటుంది. సో వీడు ఎంత పే చేయాలి, సో రూపీస్ 8. ఓకే, 8 రూపీస్ పే చేయాలి. సో ఇక్కడ ఫోర్త్ వాడు వస్తాడు. ఫోర్త్లో వచ్చారనుకో, వానికి క్వాలిటీ స్కోర్ ఎంత, 7 ఉంటుంది. సో వీడు ఎంత పే చేయాలి, వీడు 9 రూపీస్ పే చేయాలి. అలాగే బాటంలో మీరు వస్తారు. బాటంలో యాడ్ రన్ అయితే మీకు ఎంత వస్తుంది, సో 6 వస్తుంది క్వాలిటీ స్కోర్. అప్పుడు ఎంత, 9 రూపీ 50 పైస్ పడుతుంది. ఓకే, సో ఇంకా బాటంలో వచ్చారనుకో,
సో 5 ఇస్తుంది. సో ఆ తర్వాత ర్యాంకింగ్ ఇలా ఉంటుంది. వీడెంత పే చేస్తాడు? 10 రూపీస్ పే చేస్తాడు. లాస్ట్ ఉన్నోడు 4 వస్తుంది. సో వీడెంత పే చేస్తాడు? 11 రూపీస్ పే చేస్తాడు. సో ఇక్కడ చూడండి. సో ఇలా వర్క్ అవుతుంది. గూగుల్ యాడ్స్ ఎప్పుడు ఇలానే వర్క్ అవుతుంది. చాలామంది ఏంటంటే రివర్స్ అనుకుంటాడు. టాప్ ఉన్నోడు ఎక్కువగా పే చేస్తాడు. సో అందుకే టాప్లో కనిపిస్తాడు. ఎక్కువగా వాడికి స్పేస్ ఎక్కువగా ఇస్తాడు. పెద్దగా యాడ్ రన్ చేయొచ్చు అనుకుంటారు. ఓకే, మనం న్యూస్ పేపర్ కానీ మామూలు ట్రెడిషనల్ సిస్టంలో ఫాలో అవుతున్నట్టు అలానే అనుకుంటాడు, కానీ అది కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, క్వాలిటీ స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. చాలామంది ఏంటంటే క్వాలిటీ స్కోర్, ఇక్కడ క్వాలిటీ స్కోర్ అనేది మనము మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, సో సేమ్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు మన కాంపిటీటరు మనము ఒకటే కీవర్డ్ మీద బిడ్డింగ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమిద్దరం మన కాంపిటీటర్స్ మనము కోర్స్ ఇన్ హైదరాబాద్కి బిడ్ చేస్తున్నాం, అంటే కంపీట్ చేస్తున్నాం. బిడ్డింగ్ ఈజ్ నథింగ్ బట్ బిడ్డింగ్ అంటే కంపీట్ చేస్తున్నాం. ఓకే, కాంపిటీషన్ చేస్తున్నాం. వాడి యాడ్ రన్ అవుతుంది, మన యాడ్ కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ బిడ్డింగ్ ఛార్జెస్ చూసే వారికి మనకి ఎక్కడ అవుతుంది, క్వాలిటీ స్కోర్ దగ్గర మనం దెబ్బతింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా యాడ్ ఇక్కడ రన్ అవుతుంది అనుకో. ఓకే, ఫర్ 10 రూపీస్ నా యాడ్ రన్ అవుతుంది. సో నేను 100 రూపీస్ బడ్జెట్ పెట్టాను. ఓకే, ఫర్ సపోజ్ నేను 100 రూపీస్ బడ్జెట్ పెట్టాను. ఓకే, సో నా క్లిక్ ఛార్జెస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంది అనుకున్నాం, క్యాలిక్యులేషన్ ఈజీ కోసం నేను 10 రూపీస్ పర్ క్లిక్ వస్తుంది. నేను 10 రూపీస్ పర్ క్లిక్ ఛార్జ్ చేసింది. సో ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 10 క్లిక్స్ వచ్చాయి. ఓకే, 10 క్లిక్స్ గూగుల్ చూపిస్తుంది. అదే వీటికి 7 రూపీసే ఛార్జ్ చేస్తుంది, బట్ వీటికి 7 రూపీస్ పర్ క్లిక్ ఛార్జ్ అవుతుంది. సో 7 ఇంటూ 10 30, ఆల్మోస్ట్ ఆల్ 14 క్లిక్స్ వస్తున్నాయి వీటికి. ఓకే, 14 క్లిక్స్ వస్తున్నాయి, వీటికి 10 క్లిక్స్ వస్తున్నాయి. ఓకే, సో వీటికి అయితే 9 క్లిక్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది, సో మనం బిడ్డింగ్లో ఓడిపోవడం వల్ల, కింద ఉండడం వల్ల మనకి ఎక్కువ కాస్ట్ బేర్ చేయాల్సి వస్తుంది అండ్ తక్కువగా క్లిక్స్ కూడా వస్తాయి. ఇక్కడ వీడేంది తక్కువగా ఛార్జ్ అవుతుంది అండ్ ఎక్కువగా క్లిక్స్ కూడా వస్తాయి. సో దిస్ ఈస్ ద బిడ్డింగ్. వాట్ ఈస్ కాల్డ్, దిస్ ఈస్ ద బిడ్డింగ్. సో మీరు బిడ్డింగ్ అనేది బాగా అర్థం చేసుకుంటేనే దట్ ఈస్ కాల్డ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఓకే, బిడ్డింగ్ స్ట్రాటజీస్. సో బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి? సో క్వాలిటీ స్కోర్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది. క్వాలిటీ స్కోర్ ఫార్ములా, ఆ క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ చేయలేదనుకో మీరు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి ఫార్ములా ఏమని రాస్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, క్వాలిటీ స్కోర్ ఫార్ములా అయింది రిలవెన్స్ ప్లస్ ల్యాండింగ్ పేజ్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్లిక్ త్రూ రేట్. రిలవెన్స్ అంటే ఏంది, మన యాడ్ రిలవెన్స్గా ఉండాలి. యాడ్ రిలవెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యాడ్ దేని గురించి ఉంది, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఉంది. ఓకే, సో ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ గురించే మెన్షన్ చేయాలి. యాడ్ కాపీలో మొత్తం దాని గురించే ఉండాలి. దట్ ఈస్ ద రిలవెన్సీ. ఇక్కడ ఏమని టైప్ చేస్తున్నాడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని టైప్ చేస్తే మనది వస్తుంది. అక్కడ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్నే పెట్టాలి. అంతేగాని డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇంకా వేరే ఎన్నో పెట్టకూడదు, అప్పుడు రిలవెన్సీ దెబ్బతింటుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గానే చేస్తారు. రిలవెన్స్ అనేది చాలామంది పర్ఫెక్ట్గానే చేస్తారు, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈజ్ ద ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. ల్యాండింగ్ పేజ్ ఏంది, సో మన వెబ్సైట్ ఇది ఇచ్చాను, నా హోమ్ పేజ్ ఇచ్చాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది బాగుండాలి. సో వాడు ఓపెన్ చేయంగానే ఫస్ట్ ఫాస్ట్గా ఓపెన్ కావాలి. సెకండ్ థింగ్ ఏంది, ఎంత ఫాస్ట్గా ఓపెన్ అయితే అంత మంచిది. సెకండ్ ఏంది, నేను ఏదైనా క్లిక్ చేస్తున్నాను అనుకో, ఇంటరాక్షన్ అనేది బాగా ఉండాలి. సో ఇక్కడ ఇంటరాక్షన్ ఫాస్ట్గా ఉండాలి. ఇంటరాక్షన్ లేకపోతే ఏమవుతుంది అంటే మన యాడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో మనం వెబ్సైట్లో డిజైనింగ్ అప్పుడు మనం ఏం చెప్తామంటే, చాలామందికి మనం వెబ్సైట్ డిజైనింగ్లో చాలామంది ఏం చేస్తారు, స్లైడర్స్ వేస్తారు బ్యాక్ సైడ్. ఓకే, పెద్ద పెద్ద స్లైడర్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూడు ఇంకా లోడ్ అవుతూ ఉంది. ఓకే,
సో ఇంకా లోడ్ అవుతుంది, ఇంకా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా లోడ్ అవుతుంది, ఇంకా లోడ్ అవుతుంది, ఇంకా లోడ్ ఇప్పుడు. సో ఎందుకు ఇంత స్లోగా లోడ్ అవుతుంది అంటే ఇప్పుడు మొత్తం లోడ్ అయింది. అంటే 10 సెకండ్స్ పట్టింది. నా వెబ్‌సైట్ ఏంది ఇమ్మీడియేట్‌గా లోడ్ అయింది. సో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ తెలీదు యాక్చువల్‌గా. సో అందుకే నేను ఏం చెప్తాను, మనము రేపొద్దున మనము ఇక్కడ రేపొద్దున మనం యాడ్ రన్ చేస్తుంటాము. యాడ్ రన్ చేస్తుంటే ఒకవేళ నా యాడ్ ఇక్కడ రన్ అవుతుందనుకో, నాకు తక్కువ క్లిక్స్ వస్తాయి, ఎక్కువ చార్జెస్ పడుతున్నాయి. గూగుల్ ఏం చేస్తుంది, ఎక్కువ చార్జ్ చేస్తాయి, తక్కువ క్లిక్స్ ఇస్తాయి, తక్కువ కన్వర్షన్స్ ఇస్తాయి. కానీ మన కాంపిటీటర్స్కి ఏంది, మనకు కన్నా ఎక్కువగా వస్తుంది. మనం టాప్‌లో రావాలి అంటే రిలవెన్స్ ల్యాండింగ్ పేజ్ అనేది బాగా ఉండాలి. అందుకే ల్యాండింగ్ పేజ్ అంటారు. ల్యాండింగ్ పేజ్ అంటే చాలామంది ఏం చేస్తారంటే అడ్వర్టైజర్స్ ఇన్ వీళ్ళు హోమ్ పేజెస్ కానీ, లోపలున్న పేజెస్ కానీ తీసుకోరు. సెపరేట్‌గా పేజెస్ క్రియేట్ చేస్తారు. దాంట్లో ఏందంటే సో, అలాంటి పేజెస్‌లో పెద్ద పెద్ద స్లైడర్స్ కానీ ఇలాంటివి ఉండవు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే సెపరేట్‌గా ఇంకో పేజ్ క్రియేట్ చేస్తారు ఓన్లీ ఫర్ యాడ్స్ కోసం. ఓకే. అప్పుడు ఏం ప్రాబ్లమ్ రాదు. ఓకే. అప్పుడు ఏముంటుంది అంటే ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బదులు వేరే విధంగా ట్రై చేస్తారు. సో బేసిక్గా ఎక్కువగా ఇన్ఫర్మేషన్గా ఇస్తూ ఉంటాం. సో సపరేట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఆ యాడ్ రన్ చేస్తారు. అందుకే ల్యాండింగ్ పేజ్ అనేది ఫాస్ట్గా ఓపెన్ కావాలి. ఒకవేళ ఓపెన్ కాకపోతే మన స్కోర్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ సిటిఆర్ అన్నాడు. ఎక్స్పెక్టెడ్ సిటిఆర్ అంటే మనకు ఎంత బడ్జెట్ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1000 పెట్టాను. ఓకే. నాకు సిటిఆర్ ఎంత వస్తుంది, సిటిఆర్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ₹1000 పెట్టాను అనుకో, నాకు ఎంత వస్తుంది, చాలా మందికి చూపియాలి కాబట్టి అరౌండ్ 1-2% సిటిఆర్ వచ్చింది అనుకో. మన కాంపిటీటర్ ఏం చేస్తాడు, వాడు ఒక 5000 పెడతాడు పర్ డే. ఓకే. సో వన్ సిటిఆర్ ఎంత ఉంటుంది, సో ఎక్కువ రీచ్ కాబట్టి వన్ సిటిఆర్ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం బడ్జెట్తో కూడా ఉంటుంది. సో బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకే. రిలవెన్స్ ఉండాలి. అందుకే యాడ్ కాపీ అనేది మీరు, నేను ఇందాక చెప్పింది చాట్ జీపీటీ ఎందుకు యూజ్ చేయాలి, రిలవెన్స్ కోసం. మన రిలవెన్స్ కోసం మనము చాట్ జీపీటీ యూజ్ చేయాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు యూజ్ ద క్వాలిటీ స్కోర్. క్వాలిటీ స్కోర్ అనేది బాగా పెంచాలి. లేకపోతే ఏమవుతుంది, వి విల్ నాట్ గ్రో దట్ మచ్. ఓకే. అన్నెసరీ మనకి ఇక్కడ పెరిగిపోతుంది. రైట్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది బాగా అర్థం చేసుకుంటే మీరు యాడ్స్ బాగా రన్ చేయగలుగుతారు. లేకపోతే మామూలుగా రన్ అవుతుంది. రేపు పొద్దున మీకేమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యాడ్ ఎప్పుడు బాటంలో రన్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఎక్కువగా స్పెండ్ చేస్తున్నట్టు, తక్కువగా క్లిక్స్ వస్తున్నట్టు. లేదంటే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నట్టు, తక్కువగా కన్వర్షన్స్ వస్తున్నట్టు. ఆ కన్వర్షన్స్ తక్కువ వచ్చాయనుకో, చాలామంది మన కంపెనీ గ్రో కాదు. కంపెనీ గ్రో కాకపోతే మనకి డైరెక్ట్ వచ్చి మన క్లయింట్ కానీ, మన మేనేజర్ కానీ, మన సిఇఓ కానీ వచ్చి మనల్ని అడుగుతూ ఉంటాడు. సో ఎందుకు తక్కువ వస్తుంది, నాకు ఎక్కువగా రావాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకునేటప్పుడు చాలా అర్థం చేసుకోవాలి. రిలవెన్సీ ఇంక్రీజ్ చేయాలి. ఓకే. దిస్ ఫార్ములా యూ నీడ్ టు నో. ఓకే. సో రేపొద్దున ఎవరైనా అడిగినా వాట్ ఈజ్ ఎ క్వాలిటీ స్కోర్ ఎలా పనిచేస్తుంది అంటే రిలవెన్స్ ప్లస్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ సిటిఆర్. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే. యాడ్ బాగా రన్ చేయండి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏముంది, ఇంకా తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇందాక రిలవెన్స్ గురించి కూడా చెప్పాను. రిలవెన్స్ ఓన్లీ చాలా మంది ఏమనుకుంటారంటే రిలవెన్స్ ఓన్లీ ఇక్కడ ఈ 14 కాలమ్స్, ఈ 14 హెడ్లైన్స్ ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ 4 హెడ్లైన్స్ నింపేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఇందాక చూపించాను మీకు యాడ్లో, మనకు ఇలాంటివి కూడా చేయాలి. దాన్ని ఏమంటాం, యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటాం. రిలవెన్సీ పెంచుకోవాలి అంటే, మన యాడ్ రిలవెన్సీ పెంచాలి అంటే గూగుల్ ఏం చెప్తుంది, టు ఇంక్రీజ్ ద యాడ్ రిలవెన్స్. సో వాట్ వీ నీడ్ టు హ్యావ్, వీ నీడ్ టు హ్యావ్ ద ఎక్స్టెన్షన్స్. దాన్ని యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటాం. ఓకే. గూగుల్ కొన్ని యాడ్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చింది. వాట్ ఆర్ దోస్ అనే యాడ్ ఎక్స్టెన్షన్స్ మనము క్లీన్గా చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ సైట్ లింక్స్ అంటాం. ఓకే. లైక్ కాల్ అంటాం. ఓకే. లైక్ ప్రైస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్.
So let's see that we will add those things also in our ads. సో ఫస్ట్ వచ్చేసి మనకి దీస్ ఆర్ ద యాడ్ ఎక్స్టెన్షన్స్. సో ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇవ్వండి, వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఆల్రెడీ మన నేమ్ ఉంది కాబట్టి తీసేసుకోండి. సో ఇక్కడ సైట్ లింక్ అడుగుతుంది. ఫస్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద సైట్ లింక్. సో ఫస్ట్ ఏంది, ఇందాక నేను రాసింది సైట్ లింక్. ఓకే, సైట్ లింక్ అంటే ఏంది? సైట్ లింక్ అంటే ఇక్కడ మీరు యాడ్ చూస్తుంది కదా, దిస్ ఈజ్ ద సైట్ లింక్. ఓకే, సో మన యాడ్ ఇలా కనిపిస్తుంది. సైట్ లింక్ యాడ్ చేస్తే మనకు కూడా కనిపిస్తుంది. ఓకే, మన యాడ్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఓకే, సో క్లిక్ ఆన్ ద సైట్ లింక్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ సైట్ లింక్ ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేశాను. ఒకవేళ క్రియేట్ చేస్తే నేను క్లిక్ చేసుకుంటే అది కనబడుతుంది. లేకపోతే ఇక్కడ ఫస్ట్ టైం మీరు చేస్తే గో టు ద క్రియేట్. ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ చేస్తే అడుగుతుంది ఎలాంటి సైట్ లింక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 4 సైట్ లింక్స్ చేసుకునే అవకాశం మనకి ఇచ్చింది. సో ఇక్కడ ఏంది, సో ఇక్కడ మనము సైట్ లింక్స్ కోసం మనము అడగచ్చు, గివ్ మీ ద సైట్ 4 సైట్ లింక్. ఇక్కడ చూడండి, అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మనము చూసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఇక్కడ కోర్స్ కరికులం ఉంది. ఇక్కడ కోర్స్ కరికులం ఏమంటుంది, సో యూ కెన్ యూజ్ ద ఇక్కడ. సో ఇక్కడ మీకు కాపీ కంటెంట్ ఇట్లాంటి కంటెంట్ అంటూ ఏమి ఉండదు. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి చాలామంది అయ్యా చాట్ జీపీటీ చేసుకుంటే ఎస్ఈఓ లాగా మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం కాదు, మీరు ఎంత అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కాపీ కంటెంట్ ఏమి ఉండదు, కాపీ చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 35 క్యారెక్టర్స్ ఉంది. సో లెట్స్ సీ, ఇక్కడ 35 క్యారెక్టర్స్ మనకి బిల్డప్ కావట్లేదు. సో ఇక్కడ మనము అడుగుదాం, మళ్ళీ చాట్ జీపీటీని అడుగుదాం, గివ్ మీ ఇన్ 30, గివ్ మీ డిస్క్రిప్షన్. దీని డిస్క్రిప్షన్ 1, 2 ఉంటుంది దీంట్లో కూడా. విత్ క్యారెక్టర్ లిమిట్ 35 క్యారెక్టర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఈజీగా ఇచ్చేసింది, ఆటోమేటిక్గా ఇచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనకి కాపీ పేస్ట్ సింపుల్ చేసేసుకోండి. ఓకే, ఓకే, got it. Next, description AI driven for you. ఓకే, యూఆర్ఎల్ ఏమి ఇవ్వాలి? సో మన వెబ్సైట్లో యూఆర్ఎల్ అంటే హోమ్ పేజే ఇవ్వాలా? ఒకవేళ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్ళాలా? వేరే పేజెస్ కూడా ఉన్నాయి, ఆ పేజెస్ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీ ఇష్టం, ఏదైనా యూఆర్ఎల్ ఇవ్వచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. నేను ప్రజెంట్ అయితే నేను హోమ్ పేజే ఇస్తున్నాను, మీరు కావాలంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఒక సైట్ లింక్ చేసాము. నెక్స్ట్ సైట్ లింక్ చూద్దాం. సో హౌ టు గో ఫర్ స్టూడెంట్ సక్సెస్. స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ ఉండాలి, లేకపోతే ఏం పెట్టకండి, లేని పెట్టకండి. సో ప్రజెంట్ అయితే మనం యాడ్ చేస్తున్నాం, ఏది ఇచ్చిందో అది. సో ఏదైనా గుడ్డిగా యాడ్ చేయకండి. సో దట్ ఈజ్ ఆల్సో క్రియేట్స్ ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో ఇది ట్రైనింగ్ పర్పస్ కాబట్టి నేను ఏదైనా చేసేస్తున్నా, మీరైనా ఏదైనా చేయొచ్చు. బట్ రియల్ టైంలో ఇట్ విల్ బి మోస్ట్ ఎఫెక్టివ్. చాలా జాగ్రత్తగా చేయాలి యాడ్, ఎందుకంటే ఎవ్రీ పైసా యూ హ్యావ్ టు టెల్ టు యువర్ కంపెనీ. సో ప్రతి కంపెనీ నేను ప్రతి పైసా అడుగుతుంది. ఓకే, సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ రూపీ ఆఫ్ ద కంపెనీ, ఎందుకంటే దిస్ ఈజ్ ద క్లిక్ ఛార్జ్ పడుతుంది. ఓకే, సో ఇక్కడ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ లైక్ దిస్. ఇప్పుడైతే నేను 2 క్రియేట్ చేశాను, తర్వాత మీరు చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి ఐ విల్ మేక్ ఇట్. సో ఇక్కడ ఇది పెట్టేశాను. చూడండి, ఇక్కడ 2 సక్సెస్ స్టోరీస్ అనేది సేవ్ చేసేస్తుంది. ఓకే, 4 యూజ్ చేయాలి, నేనైతే 2 యూజ్ చేశాను. నెక్స్ట్ టైం మనం పెట్టుకోవచ్చు. ఓకే, సేవ్. ఓకే, ఇక్కడ సైట్ లింక్ అనేది పెట్టేశాము.
తర్వాత కాల్ అవుట్ అని కనిపిస్తుంది. సో కాల్ అవుట్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ దిస్ కాల్ అవుట్? సో ఇక్కడ కాల్ అవుట్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, లెర్న్ మాడ్యూల్స్ 35. ఓకే, ఇక్కడ 35 ప్లస్ ఇవి అని కాల్ అవుట్స్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద కాల్ అవుట్స్. ఓకే, సో మళ్ళీ చాట్ జీపీటీ అడుగుదాం, గివ్ మీ ఎనీ కాల్ అవుట్స్. ఇక్కడ ఎన్ని కాల్ అవుట్స్ అడుగుతుంది, క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ కాల్అవుట్స్ అడుగుతుంది, క్రియేట్ ఏ న్యూ కాల్అవుట్ అని. ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి, దీనికి కూడా క్యారెక్టర్ లిమిట్ ఉంది. 4 కాల్అవుట్స్ ఉన్నాయి అండ్ క్యారెక్టర్ లిమిట్ ఎంత, 25. గివ్ మీ కాల్అవుట్ ఎక్స్టెన్షన్ ఫర్ 25 క్యారెక్టర్స్ అని రాయండి, లేకపోతే మీకు కాదు. లైక్ దిస్. ఓకే, గాట్ ఇట్. సో ఏదో ఒకటి పెట్టేస్తున్నాం ప్రజెంట్ అయితే. మీరు చూస్ చేసుకోండి, మంచివి చూస్ చేసుకొని మీకు నచ్చితేనే పెట్టండి, లేకపోతే పెట్టకండి. చూడండి, ఇప్పుడు మన యాడ్ పెద్దగా కనిపిస్తుంది. ఇంతకుముందు అంత చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ డెస్క్టాప్లో అయితే ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. బట్ ఇట్ లైక్ దిస్. మనది కూడా పెద్దగా యాడ్ రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువగా ఉందా, ఇండస్ట్రీ అన్ని క్యారెక్టర్స్ ఎక్కువగా ఇచ్చింది. సో ఇక్కడ కొంచెం తక్కువగా చేద్దాం, తర్వాత చూసుకుందాం. ఐ విల్ రిమైండ్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడైతే సేవ్ చేసేసుకుంటా. తర్వాత మళ్ళీ మనకి టైం కాన్స్టెంట్ కాబట్టి ఐ విల్ లేటర్ ఆన్ ఐ విల్ అప్లై అని కొట్టండి. అప్లై అయితేనే అప్లై అవుతుంది. ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, ఎలా కనిపిస్తాయో ఇలా కనిపిస్తుంది. ఓకే, లైక్ దిస్ అప్లై. సో తర్వాత మీరు మళ్ళీ చాట్ జీపీటీని 25 క్యారెక్టర్స్ అడగండి, అది ఇస్తుంది. సో కాల్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మోర్ అసెట్స్ టైప్స్ ఉన్నాయి. సో ఇంకేమేమి ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఉన్నాయి, స్ట్రక్చర్ డేటా ఉంది, లీడ్ ఫామ్ ఉంది, లొకేషన్ ఉంది, యాప్ ఉంది. లైక్ దిస్ వీ హ్యావ్ మెనీ థింగ్స్. ఇక్కడ ప్రమోషన్కి వెళ్దాం, సో దట్ విల్ కంప్లీట్ టుడే. ప్రమోషన్స్ కూడా క్లిక్ ఆన్ న్యూ ప్రమోషన్. ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మీ కంపెనీలో, ఏదన్నా ఇస్తున్నావా, డిస్కౌంట్స్ ఇస్తున్నావా, ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. సో ఏది లేకపోతే ఇట్లా ఉంటుంది. సో ఎక్కువగా ఈ కామర్స్లో చేస్తూ ఉంటారు. కొన్ని మొన్న ఇండిపెండెన్స్ ఆఫర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ ఆఫర్ అని పెడదాం. ఓకే, ఇండిపెండెన్స్ డే. సో ఏది మనది ఐఎన్ఆర్, ఇండియాలో రన్ చేస్తున్నావు కాబట్టి ఐఎన్ఆర్ ఇవ్వండి. సో రూపీస్లో చూపిస్తుంది. మీరు మానిటరీ డిస్కౌంట్ ఇస్తారా, పర్సంటేజ్ ఇస్తారా, అప్ టు పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సంటేజ్ ఇచ్చినాను అనుకో, ఎంత, 10% డిస్కౌంట్. ఓకే, సో ఇక్కడ చూడండి 10% ఆఫ్ ఇలా. ఓకే, లేదు నేను మానిటరీ డిస్కౌంట్ ఇస్తాను, సో 1000 రూపీస్ ఆఫ్. ఓకే, సో ఈరోజు కోర్స్ నేర్చుకోండి, 1000 రూపీస్ ఆఫ్ అన్నాను అనుకో. ఓకే, సో ఏ ఐటమ్ మీద, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద. సో ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది. సో ఇక్కడ 20 క్యారెక్టర్స్ అడుగుతుంది, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ అనే పెడదాం. యూఆర్ఎల్ అడుగుతుంది, మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన ఆఫర్ పేజ్, కొంతమంది ఏంటంటే ఆఫర్ పేజ్ కూడా సపరేట్గా క్రియేట్ చేస్తారు. సో అక్కడ ల్యాండ్ చేస్తారు. సో అక్కడికి పంపించాలనుకుంటే అక్కడ డీటెయిల్స్ చేయొచ్చు. ఎక్కువగా ఈ కామర్స్లో జరుగుతుంది. సో ప్రమోషన్ డీటెయిల్స్ నన్ను ఉంది. సో ఇక్కడ మనం ఇంకా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్స్ ఈ కామర్స్లో పెడుతుంది, లేదంటే మీరు ఒక కోర్స్ తీసుకుంటే ఇంకో కోర్సో, లేకపోతే ఇంత పర్చేస్ చేస్తే ఇంకా అని, లేదంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఇంత ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15,000 పర్చేస్ చేస్తే 1000 రూపీసే డిస్కౌంట్, లేకపోతే నో డిస్కౌంట్ అలా. ఓకే, లేదు ప్రమో కోడ్ ఉందంటే ప్రమో కోడ్ మనం ఇక్కడ ప్రమో కోడ్ డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది YT56 ఇలా కొన్ని ప్రమో కోడ్స్ కూడా పెడతా ఉంటారు.
సో ఆ ప్రోమో కోడ్స్ కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి సరిగ్గా కనిపిస్తలేదు. సో ఇక్కడ చూడండి, ఇట్లా కనిపిస్తుంది కోడ్. ఓకే, సో దే కెన్ సీ ద కోడ్ యాజ్ వెల్. ఓకే, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఎప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ ఆఫర్ అంటే ఫస్ట్ నుంచి అండ్ రన్ అవుతుంది 31st దాకా పెట్టుకున్నాం మనకి. ఇండిపెండెన్స్ ఆఫర్ 15 days అయిపోయింది, ఇంకా 15 days ఉంది ఇండిపెండెన్స్ ఆఫర్. ఇంకా మీరు చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఇక్కడ చూడండి, వ్యాలిడ్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఇండిపెండెన్స్ డే ₹1000 ఆన్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్, ఇది ప్రమో కోడ్. ఇది ఈ కోడ్ చెప్తేనే మనము వాడికి ఆ, ఇస్తాం డిస్కౌంట్, లేకపోతే నో డిస్కౌంట్. లైక్ దిస్ వీ కెన్ మేక్ ఇట్. ఓకే, సేవ్. ఇక్కడ ప్రైస్ డిస్కౌంట్ కూడా మీకు ఇలా పెద్దగా యాడ్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఇది అప్లై కొడితే అప్లై అయిపోతుంది. రైట్, సో వీ హ్యావ్ బీన్ అప్లై. నెక్స్ట్ ఈస్ ద స్ట్రక్చర్ డేటా. సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్ డేటా? స్ట్రక్చర్ డేటా గివ్స్ ద స్నిపిట్. ఓకే, స్నిపిట్ అంటే చిన్న సమ్మరీ లెక్క ఇస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఆ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని స్ట్రక్చర్ డేటాస్ ఉన్నాయి, సో ఇక్కడ కూడా మీరు క్రియేట్కి వెళ్ళండి. అట్లీస్ట్ 4 చేసుకోవచ్చు, లేదంటే 3 చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది, హెడర్ అని ఉంది. హెడర్ అంటే ఇక్కడ హెడర్ అని ఉంటుంది. లైక్ దిస్ హెడర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నావి కోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కోర్సెస్, వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎస్సీఓ కోర్స్ ఉంది, ఆ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ నాకు నేర్చుకున్నాను, నాకు గూగుల్ యాడ్స్ నేర్చుకోవాలని ఉంది, ఓన్లీ గూగుల్ యాడ్స్ నేర్చుకుంటాను. ఓకే, లేదు నాకు ఓన్లీ యూట్యూబే నేర్చుకోవాలండి, ఇవన్నీ నాకు అవసరం లేదు. సో ఆ కోర్సెస్ కూడా ఉన్నాయని ఇక్కడ మనం చెప్తాం. ఓకే, ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. వాల్యూ అంటే ఏం లేదు, ఇంకో కోర్స్ అయినా ఏదైనా ప్రోడక్ట్ అయినా. ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అమ్యూనిటీస్ అంటే అపార్ట్మెంట్స్కి, విల్లాస్కి వాడతాం. బ్రాండ్స్ అంటే మీకు తెలుసు, ఈ కామర్స్ ప్రోడక్ట్స్. ఇది కోర్సెస్ అయితే ఇన్స్టిట్యూట్స్కి, డిగ్రీ ప్రోగ్రామ్ అంటే కాలేజెస్కి, డెస్టినేషన్స్ అంటే హాలిడే వీటికన్నిటికి, ఫీచర్ హోటల్స్ అయితే హోటల్స్కి, మిగతా మోడల్స్ ఏంటంటే కంపెనీ, లైక్ ల్యాప్టాప్ కానీ ఇలాంటి దాంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్. లైక్ దిస్ వీ హ్యావ్ మెనీ. ఓకే, సో విచ్ థింగ్ యూ వాంట్ టు క్రియేట్, యూ కెన్ క్రియేట్. ఓకే, లైక్ దిస్ సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, లైక్ దిస్. ఇక్కడ లీడ్ ఫామ్ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ లీడ్ ఫామ్? సో మనకు ఫేస్బుక్లో కూడా యాడ్ రన్ అవుతుంది, అలాగే ఇక్కడ మన లీడ్ ఫామ్ కూడా ఉంటుంది. కస్టమర్కి మనకి లీడ్ ఫామ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫోన్, అతని నేము, ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఓకే, సో ఇది లీడ్ ఫామ్ అంతా బాగా ఎఫెక్టివ్ లేదు, గూగుల్ ఫెయిల్ అయింది దీంట్లో. సో చాలా లీడ్స్ ఫామ్ అయితే వర్క్ కావట్లేదు. సో చాలామంది యూజ్ చేయరు. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, ఎవరు యూజ్ చేయరు ఈ లీడ్ ఫామ్, ఎందుకంటే చెత్త కాల్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ వై వీఆర్ నాట్. మీకు చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి, లీడ్ ఫామ్లో వెళ్ళండి, క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఆన్సర్స్ అన్ని మీరు చేసుకోవచ్చు. హెడ్లైన్ ఎలాంటి, బిజినెస్ నేమ్, మళ్ళీ చాట్ జీపీటీలో అడగండి. సో ఇక్కడ నేమ్, ఇక్కడ మీకు నేమ్, సిటీ నేమ్ కావాలి. ఓకే, లీడ్ ఫామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ కావాలి. ఇక్కడ చూడండి ఏమేమి కావాలో అక్కడ అవి క్లిక్ చేస్తే అవి వస్తాయి. ఫుల్ నేమ్ కావాలి, నాకు ఫోన్ నెంబర్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి. ఓకే, లేదు నాకు సిటీ కూడా కావాలి అంటే సిటీ కూడా అడగచ్చు. ఓకే, లైక్ దిస్ ఐ కెన్ ఆస్క్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, కానీ ఎక్కువగా అడగం మనం. ఓన్లీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నేమ్ అయితే సరిపోతుంది. సిటీ నేమ్ తర్వాత అడగచ్చు. ఓకే, లైక్ దిస్. ఓకే, లైక్ దిస్. సో ఇవన్నీ ఫిల్అప్ చేయండి, అన్ని ఈజీ. దెన్ సేవ్ చేసేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, ఇట్ ఈజ్ ఎట్ చాలా టైం టేకింగ్ అవుతుంది. యూ కెన్ సీ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ వెరీ ఈజీ. ఓకే, లొకేషన్స్. లొకేషన్స్ అంటే ఏంది, చాలామంది లొకేషన్స్లో మనము ఇక్కడ ఇంతకుముందు మనము లొకేషన్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అనుకుంటే, సో ఇక్కడ నాకు ఇక్కడ లొకేషన్ పాయింట్ చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద లొకేషన్. ఓకే, ఎక్కడ ఉన్నది లొకేషన్. ఓకే, దిస్ ఈజ్ ద లొకేషన్. సో దీని లొకేషన్ చేయాలంటే లోకల్ ఎస్ఈఓ చేయాలి, దెన్ ఓన్లీ యూ కెన్ డూ ద లొకేషన్. లేటర్ ఆన్ ఐ విల్ టెల్ హౌ టు డూ దిస్ లొకేషన్. అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా లొకేషన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనది ఇంతకుముందు మీరు ప్రివ్యూలో చూడొచ్చు లొకేషన్ ఎలా వస్తుంది అంటే,
సో ఇక్కడ చూడండి సికింద్రాబాద్ అని వస్తుంది. సో ఇది ఇంతకుముందు ఈ సికింద్రాబాద్ది నేను లొకేషన్ చేశాను కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ అని వచ్చింది. సో అట్లా లొకేషన్ మీకు కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ దేర్, ప్రైజెస్ కూడా పెట్టచ్చు. మీకు ప్రైస్ పెట్టాలనుకుంటే ప్రైజెస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఏ ప్రైస్ పెట్టాలనుకుంటే ఆ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రైస్ క్రియేట్ చేసేసాను. సో ఇక్కడ మీకు ప్రైస్ ఇలా కనిపిస్తుంది. ఓకే. 100K అంటే 10,000, 80K అంటే ఇలా. సో ఇలా మనము ప్రైజెస్, న్యూ ప్రైస్ కావాలంటే దీన్ని క్లిక్ చేసి చూడండి, మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. లైక్ దిస్ ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ ప్రైజెస్. ఓకే. సో ఇక్కడ లీడ్ ఫామ్, లొకేషన్, యాప్స్. నాకు యాప్ ఉంటే ఓకే, యాప్ అంటే మనకి ఆండ్రాయిడ్ యాప్ ఉంటేనే ఓకే, లేకపోతే లేదు. సో ఇట్లా నేను డన్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో నాకేమవుతుంది, ఎవ్రీథింగ్ నా యాడ్ పర్ఫెక్ట్గా ఉంటే సో నేను ఐ కెన్ గో నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో ఎంత అమౌంట్ అడుగుతుంది ఇక్కడ, 2500 అడుగుతుంది. సో నా దగ్గర అంత లేవు, నేను ఇంతనే రన్ చేస్తాను అంటే అంతనే రన్ చేయొచ్చు, కానీ మినిమం 1000 రూపీస్ అయితే ఇవ్వండి. సో ఐఎమ్ గివింగ్ 1000 రూపీస్, సారీ 500 రూపీస్ మినిమం పెట్టండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 1000 రూపీస్ ఇస్తున్నా ఫర్ దిస్. సో ఇక్కడ పెడితే మీకు ఇక్కడ చూడొచ్చు ఎస్టిమేషన్స్ ఇవన్నీ చూపిస్తుంది. సో ఇది వీక్లీ ఎస్టిమేషన్స్. సో క్లిక్ ఆన్ దిస్ పబ్లిష్. ఓకే. సో ఇది కన్ఫర్మేషన్ నన్ను అడుగుతుంది. సో ఐ విల్ లేటర్ కన్ఫర్మ్. సో పబ్లిష్ అయితే పబ్లిష్ అయిపోతుంది, లేటర్ ఆన్ ఐ విల్ పబ్లిష్. ఓకే. సో ఇలా మన యాడ్స్ అనేది జరుగుతాయి. వాట్ ఇట్. సో మీరు చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి యాడ్ అనేది. ఓకే. సో ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే. సో ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ టుడేస్ క్లాస్? Okay. Thank you. Thank you for attending the class.